భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏమున్నా నమస్తే నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రతిరోజు కూడా మనందరికీ కూడా మంచి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ తో కూడా మొదట్లోనే మనందరికీ కూడా కనువిప్పు చేసేలా మంచి విషయాలు మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ రోజు కూడా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. గురుగారు ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఎప్పుడులాగే కథ చెప్పుకుందాం. చిన్న కథ చెప్పుకుందాం. ఒక నది, జీవనది ప్రవహిస్తోంది బలంగా, మంచి ఉధృతంగా. ఆ నది ఒడ్డున ఒక చెట్టు మీద ఒక పక్షి పిల్లలకి గూడు కట్టుకొని పిల్లలతో అక్కడ ఉంటుంది. ఒక మంచి గాలివాన వచ్చిన రోజు ఈ గాలికి ఆ గూడు తెగిపోయి నదిలో పడింది. పిల్లలు కొట్టుకుపోతున్నాయి. చూసింది, రక్షించడానికి ప్రయత్నం చేస్తోంది. పక్షి పోరాటం చేస్తోంది. నదిని అడిగింది, నా పిల్లలు నాకు ఇచ్చేయి, ఇది మంచిగా లేదు, బాగలేదు, ఇచ్చేయి అంటే ఏమీ సమాధానం రాదు. నువ్వు ఇవ్వకపోతే నిన్ను తాగేస్తాను, మొత్తం ఎండిపోద్ది, ఎడారైపోతావు అని చెప్పుద్ది. పక్షి నవ్వుద్ది. అప్పుడు వచ్చి ప్రత్యక్షమై నవ్వుతుంది. నువ్వేంటో నేనేంటో తెలుసా? నా దగ్గరున్న బలం భూమండలాన్ని మొత్తం ముంచేయగలను. పిల్ల పక్షి పో అంటుంది. సరే అయినా పట్టించుకోదు. తన ముక్కుతో నీళ్లు తీస్తూనే ఉంటుంది, మింగుతుంది, తీస్తుంది, బయట పోస్తుంది, మింగుతుంది. సో అలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటే అప్పుడు ఆ పక్షి చూసి, ఇప్పుడు ఆ నది ఆ పక్షిని చూసి కొన్ని రోజులు చూసిన తర్వాత తన అలలతో ఆ పిల్లల్ని ఒడ్డున చేరుస్తుంది. చేరుసిన తర్వాత అప్పుడు పక్షి అడుగుద్ది, నేను పిల్ల పక్షిని, చిన్న పక్షిని, నీ శక్తితో ఈ భూమండలాన్నే ముంచేయగలిగిన శక్తి, నీళ్లు నీ దగ్గర ఉన్నాయి, నాకెందుకు భయపడ్డావు అని అడుగుతుంది. పొరపాటు నీకు భయపడలేదు. నీ త్యాగము, నీ తల్లి ప్రేమ, నువ్వు ఇలాగే నిన్ను వదిలేస్తే నీ తల్లి ప్రేమ ఏం చేస్తుందో కూడా తెలియదు, ఏమైపోతుందో కూడా తెలియదు, నేనేమైపోతానో కూడా తెలియదు. సో అంత త్యాగం నీలో ఉంది, అంత తల్లి ప్రేమ నీలో ఉంది. ఎవరితో అన్నా ఏమన్నా పెట్టుకోవచ్చు. ఈ తల్లి దగ్గర ఉండే త్యాగానికి, తల్లి దగ్గర ఉండే ప్రేమకి ఎవరన్నా ఎదురు వెళితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అవమానం తప్ప ఇంకేముండదు. కాబట్టి అంతవరకు నేను తెచ్చుకోను. సెల్యూట్ టు తల్లి ప్రేమ, దానికి లొంగిపోయి నీకు ఇచ్చాను. సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ప్రపంచంలో ఏ శక్తి తల్లి ప్రేమ కంటే గొప్పది కాదు. సో తల్లి ప్రేమను గుర్తించండి, తల్లిదండ్రులను గౌరవించండి. అంతే. ఏదో మొన్న ఫోటో కూడా చూశాను గురుగారు. ఆవు తనదు ఎండబడుతూ ఉంటే ఆ దూడ ఎండ రాకుండా అడ్డం నిల్చుంది. అలాంటివి చాలా చూస్తూ ఉంటాం మనం. అదే మొన్న దారుణం. ఇప్పుడు పిల్లల పట్ల చూపించడం అది సరే, ఒక నెమలి, అదే ఒక పక్షి గుడ్లన్నీ ఉంటే మంటలు వస్తున్నాయి, అడవి కాలిపోయి మంటలు వస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో మొత్తం ఆ నెమలి ఆ గుడ్ల మీద మొత్తం ఇలా పడుకుంది. ఒక్క గుడ్డికి వేడి తగలకుండా, ఎక్కడా గ్యాప్ లేకుండా కట్ చేస్తే కాసేపటికి ఏమైందంటే మొత్తం కాలిపోయి మాడిపోయింది. మాడిపోయిన ఆ నెమల్ని పైకెత్తితే సురక్షితంగా గుడ్లు ఉన్నాయి. అసలు దీన్ని ప్రేమ అంటామా? అసలు దీనికి మాటలు ఉంటాయా? ఎవరైనా దీనికి భాష్యం అంటే మాటలు చెప్పగలరా? కాబట్టి అనంతం. ఎన్నో చూస్తున్నాను నేను. అంటే డిస్కవరీ ఛానల్లో ఒక రోజు అయితే ఆ సీన్ చూసిన తర్వాత నిద్ర పట్ల, లేడి పిల్ల తల్లి ఇద్దరు నీళ్ళలో ఈదుతున్నారు. దూరం నుంచి పులి చూస్తుంది. పులి చూసి ఆ పిల్లని తినడానికి వస్తుంది. పులి అంతే, వెనక ముందు ఆలోచించకుండా పులికి అడ్డం వెళ్ళిపోయింది. పిల్లని వదిలేసింది, తల్లిని తినేసింది పులి. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే, అందుకనే ఈ కథలో అంత బలంగా నదితో చెప్పిస్తాడు రచయిత. తల్లి ప్రేమ ముందు ఏది శక్తివంతమైనది కాదు, ఎవరైనా బలహీనలే. అంతే. రైట్ గురుగారు. ఈ అమ్మ తల్లి మాట్లాడుకున్నప్పుడు ఒక రకంగా ఎమోషనల్ అయిపోతాం. అంతే, అది నార్మల్ గాని కళ్ళలో నీళ్ళు, ఎవరు అతీతులు కారు దానికి. రైట్ గురుగారు. సరిగ్గా పెంచకపోతే కూడా ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, అది మాట్లాడుకుందాం. రైట్, కాల్ చూద్దాం. హలో హలో అమ్మ నమస్కారం, మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి.
ఓకే, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమస్తే సార్. ఏమిటమ్మా? సార్ నిన్న నేను ఫోన్ చేశాను. పాప డేట్ ఆఫ్ బర్త్ 7/7/1998 సార్. ఈ డేట్ ఆఫ్ బర్త్ నిన్న రాలేదమ్మా నాకు. ఆ, నాతో ఈ డేట్ ఆఫ్ బర్త్ నిన్న ఎవరు మాట్లాడలేదు. పాప సార్ ఇప్పుడు నా పాప 7/7/98 సార్. 1998 80 అమ్మా. 98 98. 1998. సార్ 5:34 పుట్టింది సార్. అవునమ్మా, మంగళవారం నాడు. అవును సార్. ఏమిటమ్మా? అదే పాప గురించి తెలుసుకుందామని, మ్యారేజ్ అది ఎప్పుడవుతుంది, పాప చేతుల మీద అది చూద్దామని. ఆ రోజు పౌర్ణమి రోజు కూడా క్యాలెండర్ లో చతుర్దశి చూపిస్తుంది, కానీ అమ్మాయి పుట్టినప్పటికీ పౌర్ణమి గడియలు వచ్చాయి. అమ్మా త్రయోదశి సార్, త్రయోదశి. చతుర్దశి క్యాలెండర్ లో చతుర్దశి చూపిస్తుంది, అదే చెప్తున్నా. ఈ అమ్మాయి విదేశాల్లో ఉందమ్మా ఇప్పుడు. హలో. త్రయోదశి ఈ రోజే కరెక్ట్ గా. అమ్మాయి విదేశాల్లో ఉందా ఇప్పుడు? ఇక్కడే ఉంది సార్. విదేశాలకు వెళ్ళే అవకాశం ఏమంటారు? సికింద్రాబాద్ లో ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. నిన్న నేనైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడలేదు, మీరు నన్ను ఈ డేట్ ఆఫ్ బర్త్ అడగలేదు, ఇప్పుడే చూస్తున్నాను ఈ డేట్ ఆఫ్ బర్త్. అమ్మా ఈ అమ్మాయికి వివాహం చేశారా? అమ్మా పెళ్ళయిందా పాపకి? లేదు లేదు సార్. పెళ్లి గురించి అడుగుతాను. పెళ్లి గురించి ఎప్పుడవుతా? పెళ్లి ఒక్క త్రయోదశిముఖి రుద్రాక్ష, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు, వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా చెప్పండి, మీ పేరమ్మా? భవానీ అండి. భవానీ గారు మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. గురువు గారు నమస్కారం ఏమిటమ్మా? అండి. ఏమిటమ్మా? 16/4/1989. 89. ఎవరిదమ్మా ఇది? తమ్ముడుదండి. తమ్ముడికి మ్యారేజ్ కోసం ఫోన్ చేశానండి. ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఆ, ఏంటో మొహం అని చెప్తున్నారు. ఆ రోజు ఏకాదశి కూడా, ఆదివారము ఏకాదశి, శుక్లపక్షము, కర్కాటక రాశి. తిరిగి మీరు ఇవ్వాల్సిన ఎవరు అబ్బాయి అమ్మా? అబ్బాయి అండి. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 లేకపోతే 1, అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో. హలో నమస్కారం మేడం. అమ్మ నమస్కారం, మీ పేరు? నా పేరు రాజమణి అండి. మా ఆయన గురించి తెలుసు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కుషాయిగూడ. కుషాయిగూడ. ఓకే అమ్మా, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మ చెప్పండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ్. అది గురుగారు, మా ఆయన కోసం కొంచెం హెల్త్ సరిగా ఉండట్లేదు, అందుకని. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1985. 1985. 10/10. 10/10.
10వ నెల అక్టోబర్ 10వ 10. తారీఖు. అక్టోబర్ 10. అవునండి. ఎవరిదమ్మ ఇది? మా ఆయనదండి. ఏం చేస్తున్నారు వారు? ఆయన ఎలక్ట్రీషియన్ అండి. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసా? అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలు గురుగారు. ఆ రోజు ఏకాదశి కూడా బహుళ ఏకాదశి. గురుగారు ఇది కన్యారాశి. ఇతనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు ఓ 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి, కుదిరితే 3, లేకపోతే ఇతను ఒక్కటి ఇవ్వండి అమ్మ చాలు. 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యుబాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఒక్కటే. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇందాక అన్నారు కదా సమ్ ఎలాన్ మస్క్ సరిగ్గా పిల్లల్ని పెంచకపోతే తల్లిదండ్రుల పాత్ర అసలు అంటే చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ పిల్లల్ని పట్టించుకోరు. ఓ నియంత్రణ ఉండదు, పాడు ఉండదు, కంట్రోల్ ఉండదు, మానిటరింగ్ ఉండదు, ఏమీ ఉండదు. అంతే. ఇప్పుడు క్రికెట్ టీమ్ కి ఎక్స్ట్రా ఆర్టిస్టులతో, ఎక్స్ట్రా ప్లేయర్లతో సహా ఎంతమంది అవసరమో అంతమంది పిల్లల్ని కన్నాడు. 14 మంది ఎలన్ మస్క్ పిల్లలు. అవునా? 14 మంది. మార్టిన్ విల్సన్ తో కలిపి ఆ అమ్మాయికి పుట్టిన మొదటి 5 పిల్లలు. మార్టిన్ విల్సన్ అని మొదటి భార్యకి 5 పిల్లలు. ఇక తర్వాత ఆయనకి భార్యలు లెక్కలేదు, పిల్లలు లెక్కలేదు. ఈ మధ్య మొన్న ఒక ఆమె క్లెయిమ్ చేసింది, నా కొడుకు కూడా అలా మస్క్ కొడుకే అని. అలా ఆ అమ్మాయిని కూడా లెక్కలోకి తీసుకుంటే 15 అవుతారు సంతానం. ఈ ఒక తీరు తెన్ను లేదు పిల్లలు, ఎవరూ తీరు తెన్ను లేదు. ఎవరైనా తీరు తెన్నులో ఉన్నాడంటే ఒక పిల్లవాడిని ఇక్కడ ఇండియా తీసుకొచ్చి ఇక్కడ పేరు పెట్టాడు. అదొక్కటి వాడొక్కడు మాత్రమే ఓ సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకటి గురించి అయితే జేవియర్ అలెగ్జాండర్ మస్క్ అని ఒక కొడుకు. వాడి తండ్రిని అడిగాడు, నాన్న నేను అమ్మాయిగా ఆపరేషన్ చేసుకుంటాను, లింగ మార్పిడి చేసుకుంటాను. ఏమో తిట్లు తిట్టాడు. బుద్ధి ఉందా లేదా, నా పేరు నా పరువు ఏమైనా ఉంటుందారా అని చెప్పి తిట్టాడు. సరే 16 ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకుంటానంటే వినలేదు. 18వ ఏడు వచ్చిన తర్వాత 2022లో ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారాడు. సో అలెగ్జాండర్ మస్క్. సో నియంత్రణ లేకపోతే ఊరికే డబ్బు ఉంటే సరికాదు. పిల్లల పట్ల ఇది ఉండాలి, వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి, ఆ బాండింగ్ ఉండాలి, వాళ్ళ మీద ఒక మానిటరింగ్ ఉండాలి, గమనించాలి, వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేయాలి, ప్లాన్ చేసుకోవాలి. అలా అంతేగాని ఎలా పడితే అలా కనేస్తాము, మన దగ్గర డబ్బు ఉంది, పెళ్ళాలకి కొదవలేదు, పిల్లలకి ఇబ్బంది లేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. సో లేకపోతే ఇలాగే ఉంటారు. పిల్లల్ని పద్ధతిగా పెంచితే బాగుంటుంది. ఆ సాంప్రదాయం పద్ధతి. ఒక్క కొడుకుని చూసాం కదా, ఇక్కడ పేరు పెట్టిన పిల్లడు చక్కగా ఉన్నాడు. అవునా? అతను ఇక్కడే ఉంటాడా? వీళ్ళు వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. కానీ ఆ వాసన ఒక్కసారి చాలు. అంతే. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం, మీ పేరు? నీరజ మేడం. మాట్లాడండి గురుగారితో. నీరజ్ గారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? సార్ నా పేరు నీరజ సార్. డేట్ ఆఫ్ బర్త్? మా బాబు గురించి తెలుసుకుందామని కాల్ చేసినాం. చెప్పమ్మా. 1వ నెల 9వ తారీఖు 2016 సంవత్సరం. నీరజైనా శారదైనా పిల్లల కోసమే కదమ్మా అడిగేది. ఇప్పుడు కంగారు ఏముందమ్మా, నీ పిల్లాడికి బోల్డ్ అంత టైం ఉంది. ఇప్పుడు పిల్లాడికి ముందు స్కూల్లో ఎప్పుడు జాయిన్ చేయించావమ్మా? హలో. హలో, ఎంతమ్మా, ఏ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు అబ్బాయి? ఇప్పుడు 5th క్లాస్. అదే చదువు గురించి తెలుసుకుందాం, ఎట్లుంది ఆరోగ్యం. బాగుంటుందమ్మా. 8 ముఖాలు గాని 3 ముఖాలు గాని. అమ్మా అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఇది కుదరకపోతే 3 ముఖాలు వేయమ్మా, ఏదైనా ఒక్కటి. ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక చూద్దాం గురుగారు. హలో. అమ్మా నమస్కారం, మీ పేరు? హలో అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ. సార్ 7/7/1998 సార్, 98లో పుట్టింది పాప. మాట్లాడారమ్మా మీరు? అవును సార్, హైదరాబాద్. మాట్లాడారు. చతుర్దశి చూపిస్తోందంటే మీరు త్రయోదశి అన్నారు.
అవును సార్. అది చతుర్దశి చూపిస్తోంది అని చెప్పాను నేను. త్రయోదశి అని మీరు చెప్పారు. అది మంగళవారం నాడు. పొద్దున్న 5 మంగళవారం నాడు సూర్యోదయం సమయం. నేను వివరంగా మాట్లాడానమ్మా మీతో. ఇందాక నేను అడ్వైజ్ కూడా చేశాను. 13 ముఖాలు రుద్రాక్ష, 9 ముఖాలు 2 చేశాను నేను. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో, ఏమండి లైన్ లో ఉన్నారా? ఉన్నా అండి. అమ్మా చెప్పండి మీ పేరు. నా పేరు దుర్గా అండి. దుర్గా గారు మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/9/76. 76. ఎవరిదమ్మా ఇది? మా వార్డ్ అండి. అమ్మా ఏం చేస్తున్నారు వారు? ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారండి. జాబ్ ఏమో సాటిస్ఫై. ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవునండి. ఎంతమంది పిల్లలు? ఒక బాబు అండి. ఇది విధియా కృష్ణపక్షము పౌర్ణమి నుంచి 2వ రోజు. ఇది మేషరాశి, భరణి నక్షత్రం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్షలు సింపుల్గా ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. అష్టముఖి ఆటంకాలు లేకుండా గణపతి స్వరూపము, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. కుదిరితే 3, లేకపోతే ఏదన్నా ఒకటి. ఇది వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో చెప్పండి మీ పేరండి. కృష్ణ గారు మాట్లాడండి గురుగారితో. హలో. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏంటి? 15/1. మార్నింగ్ 8:20 AM. 94. శనివారం పుట్టినట్టు తెలుసు కదండి? శనివారం. శనివారమే. అది పాడ్యమి కూడా. అమావాస్య తర్వాత రోజు. ఇది ధనుస్సు రాశి. ఏం చేస్తున్నారు మీరు? టైం ఆఫ్ బర్త్ ఏమైనా ఉందండి? మధ్యాహ్నం తర్వాత పుట్టారా? మార్నింగ్ 8:20 AM. ఇది మీదేనా? అవును సార్. 15/1/94. మార్నింగ్ 8:20 AM. ఎస్. ధనిష్ట నక్షత్రము, కుంభరాశి. నక్షత్రం కుంభరాశి. రైట్ అండి. ధనిష్ట చూస్తున్నారా? శతభిషం చూస్తున్నారండి? హలో, లైన్ లో ఉన్నారా? ధనిష్ట చూస్తున్నారా? శతభిషం చూస్తున్నారండి? ఏమంటారు? కరెక్ట్ రుద్రాక్ష సజెస్ట్ చేస్తారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, అర్థం కావట్లేదు. కెరియర్ కోసం ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 12 ముఖి రుద్రాక్ష, 12 ముఖాలు. ఇది సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి కూడా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇక నిన్నటి నుండి మనం చాతుర్మాస వ్రతం స్టార్ట్ అయింది కాబట్టి గురుగారు, చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఈ 4 నెలలు చాతుర్మాసం అంటే 4 నెలలు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు అంటారు. అంటే ఎందుకు నిద్రపోతాడు ఆయన? నిద్రపోతాడని కాదు కానీ, ఎవరికి వచ్చిన కథలు వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అలా కాదు. తర్వాత ఇప్పుడు ఎవరు పని చేస్తారు, తర్వాత వీళ్ళపై ఇట్లా రకరకాలు వీటి మీద. సో మనకి అంటే మామూలుగా దీనికి వాస్తవంగా ఒక కథ చెప్పుకుందాం. వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఉన్నప్పుడు ప్రహ్లాదుడి వారసుడైనటువంటి బాలి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు. ప్రహ్లాదుడిలాగే విపరీతమైన భక్తుడు ఆయన కూడా. ప్రహ్లాదుడి కొడుకు బాలి, ఆయన వారసుడే ఆ వంశం. ప్రహ్లాదుడి కొడుకు కాదు. సరే, ఆయన కూడా విపరీతమైనటువంటి భక్తుడే, విష్ణు భక్తుడే. ఆ బాలియే మనకి ఇండోనేషియా దేశంలో బాలి అనే ప్రాంతం ఉంటుంది. ఈ బాలి విపరీతమైనటువంటి భక్తుడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయితే ఏం కావాలి బాలి అని అడిగితే, స్వామి ఎప్పుడు నాతోనే ఉండని అడుగుతాడు. నీతో ఉండడం ఏంటయ్యా, ఏమైపోతుంది ఈ లోకం అంతా అంటే, ఏమవన్నీ నాకు తెలియదు, నాతోనే ఉండు పాతాళలో. ఏం చేస్తాడు, ఇంకా మాటిచ్చాడు. సరే అలాగే ఈయన ఎక్కడికి వెళ్ళట్లేదు, రుక్మిణీదేవికి అర్థం కావట్లేదు ఎక్కడున్నాడు మహానుభావుడు.
లక్ష్మీమాతకి అర్థం కావట్లేదు ఎక్కడున్నాడు ఈయన, అసలు ఏమిటి, అసలు ఎక్కడ కనిపించట్లేదంటే నారదుడు వచ్చి చెప్తాడమ్మా ఆయన పాతాళంలో బాలి దగ్గర ఉన్నాడు, ఇంకేమొస్తాడులే రాడు, ఆయన అక్కడ వరం ఇచ్చేశాడు అక్కడే ఉంటున్నాడు అంటే అప్పుడు ఏడుస్తూ ఏం చేయాలో తెలియక చటుక్కున ఆలోచన వస్తుంది. ఓహో బాలికి అన్నదమ్ములు అక్క చెల్లెలు చెల్లి అక్క తమ్ముడు ఇలా ఎవ్వరూ లేరు వంటరాసుడు అని చెప్పి అంటారు కదా. ఒక ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళి రాఖీ తీసుకొని వెళుతుంది. రాఖీ తీసుకొని వెళ్ళి అంటే రక్షాబంధనం వెళ్ళి కడుతుంది. కట్టిన తర్వాత బాగా ఉద్వేగానికి లోనైపోయినటువంటి బాలి అమ్మ ఏం కావాలి చెల్లి నీకు అని అడుగుతాడు. అంటే అన్న ఎవరైనా ఒక అమ్మాయి భర్తను ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఆ అమ్మాయి ఒంటరిగా రోధిస్తుంటే భర్త లేకుండా ఎలా ఉంటుంది, అలా నువ్వేం చేస్తావన్నా అంటే అమ్మ అలాంటిది ఏదైనా జరిగితే వాడిని చంపేస్తానంట. మరి నువ్వు చేసింది అదే, నా భర్త నీ దగ్గర పెట్టుకున్నావు అంటే తప్పైందమ్మా, నీ భర్త నువ్వు తీసుకెళ్ళిపో, నాకు అవసరం, నిన్ను బాధించాను తీసుకెళ్ళిపో అని చెప్తాడు. బాధ తీసుకెళ్ళిపోమంటే అన్న ఈ ఒక 4 నెలలు మాత్రం నీ దగ్గర ఉంటాడు, మిగిలిన సమయం అంతా నా దగ్గర ఉంటాడు. దీన్ని దేవసైన ఏకాదశి రోజు 6వ తారీఖు, మన 6వ తారీఖు దేవసైన ఏకాదశి, దేవతాన ఏకాదశి వరకు అంటే నవంబర్ 6వ తారీఖు వరకు నీ దగ్గర ఉంటాడు, అక్కడి నుంచి ఇంక నా దగ్గర ఉంటాడు అని చెప్పేసి ఈ 4 నెలలు చాతుర్మాస్యం కింద తీసుకొని శ్రీ మహావిష్ణువు అక్కడ బాలి దగ్గర ఉంటాడనేది ఒక కథ. అక్కడ బాలీలో ఉంటాడు, ఓకే రెస్ట్ లో ఉంటాడు. ఓకే మరో కాల్ చూద్దాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు రామ సంజీవరెడ్డి మేడం. ఓకే అండి, మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. ఓం నమ శివాయ అండి. సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే గురువు గారు మాట్లాడేది వినిపిస్తుంది. తగ్గిస్తాను మేడం. ఇప్పుడు మాట్లాడండి గురువు గారితో. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1/8/1964 సార్. మీదేనా ఇది? మాదే సార్. ఆగస్ట్ 1 సార్. పేరు రామ సంజీవరెడ్డి సార్. శనివారం పుట్టినట్టు తెలుసు కదా? తెలుసు సార్. సంజయరెడ్డి గారు ఎంతమంది పిల్లలు? 3 సార్. ఒకటి 8/66. 1964 మేడం. 64 అదే 64 మేడం. 64 కదా? 64 8వ నెల సార్. అదే 8వ నెల. 8వ నెల ఆగస్టు నెల సార్. ఎస్ ఆగస్టు 1 64. 1/8/1964 సార్. అది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి, మిథున రాశి. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు 9 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. కుదిరితే 3 వేసుకోండి, లేకపోతే ఏదైనా 1 వేసుకోండి రెడ్డి గారు. 3 కుదిరితే 3 వేయండి. 9 ముఖాల అమ్మవారి స్వరూపము, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. కుదిరితే 3, లేకపోతే ఏదైనా 1. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఇక నాటి కార్యక్రమంలో మంచి దాదాపుగా ఒక 2-3 స్టోరీస్ చెప్పుకున్నట్టున్నాం కదా. అవును. సో ఒక్కసారి చివరిగా మన కరింగలిమాల గురించి వివరిస్తే కార్యక్రమాన్ని ముగించుకుంటాం. పాతాళ శంభు మురుగన్ స్వామికి ఇష్టమైన మాల కరుంగలి. ఆ కరుంగలి మాల నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా కాపాడుతుంది, వ్యతిరేక శక్తులు. అలాగే సక్సెస్ రేట్ పెంచుకోవడానికి కూడా ఎప్పుడైతే వ్యతిరేక శక్తులు రాకపోతే ఆటోమేటిక్గా సక్సెస్ పెరుగుతూ ఉంటుంది. దిష్టి దోషాలకు అది చాలా బాగా పనిచేస్తుంది. శరీరం మీద ఉంటే మంచిది. అవకాశం ఉంటే ఒరిజినల్ వేసుకోండి. దీంట్లో విపరీతమైన నకిలీలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ దానికి ఇది వస్తుందో అందరూ ఎవరికి తోచిన ధోరణిలో వాళ్ళు చేసేయడానికి ట్రై చేస్తారు. ఎవరికి తోచిన కథలు వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ కథలన్నీ వినకండి. ఇవన్నీ ఈ కథలు, ఇలాంటి కథలు ఎలా ఉంటారు మాట్లాడుకుందాం ఒకసారి. సో మీరు ఒరిజినల్ కావాలనుకుంటే మాత్రం ఈ సంస్థ ఎక్కడున్నా భారతదేశంలో మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. దానితో పాటు ఎందులోంచి అయితే కట్ చేసి ఇచ్చారో ఆ వుడ్ పీస్ కూడా మీకు ఇస్తారు. ఇది ఒరిజినల్ అని ప్రత్యేకించి ఎవరు చెప్పక్కర్లేదు. ఆ పీస్ మీ ఇంట్లో చూపిస్తే పెద్దవాళ్ళు చెప్తారు ఇది ఒరిజినల్ అని. లేదు మీరు కొరియర్లో పంపించమంటే మీరు కొరియర్ ఛార్జెస్ పే చేస్తే ఇండియాలో ఎక్కడికన్నా పంపిస్తారు. ఒరిజినల్ చెక్క కరంగలి వేసుకోండి. ఓకే గురుగారు.
మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ప్రేక్షించారుగా ఇది ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.